ఆ దమ్ముంటే నా కొడుకు జగన్ ని కడపలో కాకుండా కాకినాడ రూరల్లో పోటీ చేసి గెలవమను. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. నా కొడుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఇది నా కొడుకుని ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి, బంచెత్ ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. పోనీ మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి పులివెందుల్లో పోటీ చేసి గెలుస్తాడా, లేదు చంద్రబాబు నాయుడు వచ్చి పులివెందుల్లో పోటీ చేసి గెలుస్తాడా? ఎందుకు ఈ మాటలు? పోనీ మాట్లాడచ్చు, అనొచ్చు, కాకినాడలో గెలవు, అందరం మనం ఎవరైనా మాట్లాడతాం. అది ఈ నా కొడుకులు ఇది మాట్లాడడం కరెక్టేనా? అవతలు మాట్లాడినప్పుడు తప్పని నేను. ఇప్పుడు ఇదే పని వైసీపీ చేస్తే ఇక అసలు మామూలుగా ఉంటుంది. చింతమనేని రజనీని గురించి మేకప్ అంటూ మాట్లాడిన దాన్ని అసలు ఆ రోజున ఎవరూ ఖండించలేదు. అనిత మేకప్ గురించి అన్న దాని మీద స్వయంగా పవన్ కళ్యాణ్ నుంచి అందరూ కలిసి ఖండిస్తున్నారు. మరి ఎవరికి సంస్కారం ఉంది ఇక్కడ? ఇలాంటి సంస్కారహీనమైన భాషతో ప్రజలకి అంటే బూతులు తిట్టేది మనమే, బట్ ఎదురోడు తిడుతున్నారని చెప్పేది మనం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి.